ఈరోజు చుక్కకూర వండబోతున్నాను. చుక్కకూరతో పాటు ఎర్రపప్పు వేసి వండుతున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చుక్కకూర ఇంచుమించు గోంగూర లాగానే ఉంటుంది. టేస్ట్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. 2 పెద్ద కట్టెల చుక్కకూర తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగేసి కోసి పెట్టేసుకోండి పక్కన. అలాగే కడాయిలో 1 కప్పు ఎర్రపప్పు తీసుకుని దోరగా వేయించి వాటర్ పోసి ఒకసారి కడిగేసి మళ్ళీ మంచినీళ్ళు పోసి ఉడకనివ్వండి. ఇది సగం ఉడికిన తర్వాత ఉల్లిపాయ సరిపోతుంది. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు, అలాగే కొంచెం చుక్కకూర మనం కట్ చేసుకున్న చుక్కకూర వేసేసుకుని ఉప్పు, కారం, పసుపు వేసుకుని కొంచెం ఉడకనివ్వండి. ఇది బాగా ఉడికిన తర్వాత ఒక చిన్న నిమ్మపండు చింతపండు కూడా వేసుకుంటే పుల్ల పుల్లగా ఉంటుంది. ఇది మొత్తం ఉడికిపోయిన తర్వాత శుభ్రంగా మెదిపేసుకుని పోపు వేసేసుకోండి. వెల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని మంచిగా దోరగా వేయించుకుని పప్పులో వేసేసుకోండి. పప్పు కొద్దిసేపు ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా రైస్ తోటైనా రోటీతోటైనా తింటే చాలా బాగుంటుంది. కుక్కర్లో పెడితే ఎర్రపప్పు బాగా పేస్ట్ లాగా అయిపోద్ది అనమాట. ఇలాగా సపరేట్గా వండుకుంటేనే బాగుంటుంది.